Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఫెమినిజం మీద ట్రోలింగ్స్ బాగా జరిగాయి. అది ఫ్లోలో వచ్చేసిందా లేకపోతే నువ్వు అది అనాలని అన్నావా? వారానికి 1,50,000 ఇస్తున్నారు అని అంటే తెగించే దిగి వచ్చాను. బిగ్ బాస్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయింది? నేను డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళా, డబ్బులు సంపాదించుకున్నా. ఆ బిగ్ బాస్ కన్నా ముందు అజయ్ సూర్య అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇదంతా ఉండి ఇంకా చూడాలి మనోడు వీడియోస్ అన్నీ చూడాలి. ఆఫ్టర్ బిగ్ బాస్ సూర్యకి అవకాశాలు తక్కువ అయ్యాయి. అదేదో నా కెరియర్కి బీభత్సమైన పుష్ ఇచ్చేస్తుంది, నేను ఒక స్టార్ అయిపోతాను. ఎలా నీకు కూడా వస్తుంది బ్రో ప్రాక్టీస్ చేస్తే. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా, బ్యాంకులకి కన్నాలేసారు. నీలాంటి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 పోతాడు. ఆ డైలాగ్ చెప్తాను అనుకో. దాంతో మస్తు వైరల్ అయ్యాను బ్రో. ఏం చెప్పారు సేను, ఒంటి పేరు డాను, టోటల్గా మన అమితాబ్ బచ్చన్ పెద్ద ఫ్యాన్. ఎస్జే సూర్య ఉచ్చాయికి పోసుకోవాలని నన్ను అడుగుతాడు. ఏంటిస్తుందా వీడు? ఆడు ఉచ్చారి పోసుకోలేడా? మహేష్ బాబు ఇది చెయ్యి ముడిస్తే పిడికిలి వస్తాడ్రా, స్టూడెంట్స్ నుంచి ఒకడు వస్తాడ్రా, అప్పుడు తెలుస్తుంది సీతారామరాజు పవర్ ఏంటో. ఎట్లా ఉంటుంది నాగార్జున. శివ ఇంటర్వ్యూ చాలా బాగుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సూర్యనారాయణ సుంక్ర అలియాస్ ఆర్జే సూర్య ఈరోజు నాతో ఉన్నారు. పాన్ షాప్ టు బిగ్ బాస్ ఇప్పుడు అండ్ సినిమా తన జర్నీని నేను తెలుసుకోవాలనుకున్నాను అనమాట. ఈరోజు వరకు నేను ఎప్పుడు సూర్యతో ఇంటర్వ్యూ ఎప్పుడు చేయలేదు, ఇంటరాక్షన్ అవ్వలేదు మా ఇద్దరికి. తన జర్నీ ఏంటి, ఎలా నడిచింది అనే విషయాలను కొన్ని తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రజెంట్ ఎలా ఉంది తన సిచ్యువేషన్ ఆఫ్టర్ బిగ్ బాస్, తన జర్నీ ఏంటి, హ్యాపీయా, ఫినాన్షియల్గా గుడ్డా, ఏం నడుస్తుంది తన లైఫ్లో, తన జర్నీలో అందరికీ చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది. అది తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం, ఈ యొక్క ఇంటర్వ్యూ. సూర్య హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? బాగున్నాను. జనరల్గా నేను ఎప్పుడు అంటే లాంగ్ బ్యాక్ నుంచి నేను ఫిక్స్ అయింది ఏంటంటే శివ అనేవాడికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అని. నువ్వు అందుకనే నువ్వు ఎప్పుడు అడిగినా కూడా చేద్దాంలే డార్లింగ్, తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే డార్లింగ్. బట్ నాకే అనిపించింది లైక్ అంటే ఆల్మోస్ట్ నువ్వు 1 year నుంచి అడుగుతున్నావు అటు ఇటుగా. సో నాకే అనిపించింది ఏముంటుందిలే, ఈ కాంట్రవర్సీ అడగలే అని అనుకున్నా. ఐ హోప్ ఏం అడగదు. ఏమి లేవు, నువ్వు లేని క్రియేట్ చేసి అడుగుతావు కదా, అదే మ్యాజిక్ నాకు. కమింగ్ టు మై జర్నీ, భీమవరం అంటే పుట్టిందంతా అమలాపురం దగ్గర పశువులంక అనే విలేజ్. సో 98లో ఒక తుఫాన్ వచ్చినప్పుడు మేము అక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయాం. అది నిజం? తుఫాన్ నేను విన్నాను స్టోరీ, తుఫాను రాగానే వెళ్ళిపోయారు. ఓకే. సో అప్పుడు అంటే మంచి బేబీ తమ్ముడు ఉండేవాడు. సో నాన్న పొలం పనులకు వెళ్ళేవారు. ఇంకా అప్పుడు పరిస్థితులను బట్టి ఇంకా పనులు ఏం లేకుండే అనమాట. సో మేము వేరే వాళ్ళ స్థలంలో ఒక చిన్న పాకేసుకుని ఉండేవాళ్ళం. పక్కనే ఒక గేదెల దొడ్డు ఉండేది. సో ఆ తుఫాన్కి అది కూడా కూలిపోతే మళ్ళీ మేము అడిగాం అనమాట. లైక్ అంటే మేము ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కింద వేసుకోవడం, చిన్న గుడ్స్ కింద వేసుకోవడానికి ప్లేస్ అడిగితే ఇంకా ఎవరు ఇవ్వలే. సో సొంతూరులోనే కొంచెం హర్టింగ్ అని అనిపించింది. పైగా మాకు ఒక 2 షాపులు ఉండేవి, చిన్న చిన్న పొగాకు షాపులు ఉండేవి అనమాట. సో మా నాన్న కొంచెం దింగరోడు. సో 2,500కి రాయించేసుకున్నారు. డ్రింక్ అలవాటు ఉందా? లేదు, మా నాన్నకి అసలు బై గాడ్స్ గ్రేస్ మందు అలవాట్లేదు. అప్పట్లో చుట్ట కాల్చేవారు. బై లక్కీకి ఇప్పుడు అది కూడా వదిలేశారు అనమాట. నువ్వు ట్రై చేసేవారు సొట్లు? అంటే చిన్నప్పుడు వెళ్ళి పడేస్తుంటే అంటే చిన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి కాలుస్తున్నప్పుడు ఈ పేపర్లు ఉంటాయి కదా, పేపర్లు, నీకు వరిగడ్డ ఉంటుంది కదా, వరిగడ్డ అటు ఇటు కట్ చేసుకుని వేసేవాళ్ళం. అంటే నాకు అంటే నాకున్న ఎకనామికల్ సిచ్యువేషన్స్ అండ్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత లైక్ నేను కొన్ని నేర్చుకున్నాను, ఇవి చెయ్యొచ్చు, వీటి జోలికి అసలు వెళ్ళకూడదు అని చెప్పేసి. సో అట్లా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎకనామికల్ నాన్న పనికి వెళ్తేనే మాకు ఫుడ్ అది ఉండడం. సో అప్పటికి నేను 3rd class వరకు అక్కడ చదివిన ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో. సో ఇక్కడ 4th class అంటే నల్లవారు స్కూల్ అని ఒకటి ఉండేది అనమాట, SUSMPL హై స్కూల్ అని. సో ఒక పూట అంతా హైయర్ ఎడ్యుకేషన్ 6 to 10th,
ఒక పూట అంతా కూడా ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ అనమాట. సో 10th వరకు నాకు అదే హెల్ప్ అయింది. లైక్ అంటే ఒక పూట హాలిడే దొరికేది ఒక పూట ఇది. సో నువ్వు చెప్పినట్టు అంటే ఒక పాన్ షాప్లో వర్క్ చేసేటాను. అంటే సోడాలు ఉంటాయి కదా, గోలీ సోడాలు. సో అవి క్లీన్ చేసి వాటర్ పట్టడం, బాదంగిర్ గ్లాసెస్ బాటిల్స్ అవి క్లీన్ చేసి అందులో బాదంగిర్ వేయడం, అట్లా చేస్తే మంచి అమౌంట్ ఇచ్చేవారు. సో వాటితో బుక్స్ కొనుక్కోవాలన్నా, ఏమన్నా సైకిల్ కొనుక్కోవాలన్నా ఖర్చులు ఇవన్నీ. అదే మంచి జర్నీ, అసలు ఇన్స్పిరేషనల్ జర్నీ. ఇది కాక నువ్వు ఇంట్రోవర్ట్ కదా కొంచెం బయటికి ఎక్స్ట్రోవర్ట్ లా అంటే నాకు కంఫర్ట్ జోన్ ఉండాలి. నాకు ఎవరన్నా నాకు చాలా కంఫర్ట్ అనిపించి చాలా క్లోజ్ అని అనిపించారు అనుకో, ఐ బి లైక్ కిడ్. లేదు అని అనుకో, మాక్సిమం ఆ సిచ్యువేషన్ నుంచి స్కిప్ అవడానికో లేదా తొందరగా వెళ్ళిపోవడానికో ట్రై చేస్తుంటాను. కాదు, నువ్వు నార్మల్గా ఇండస్ట్రీలో ఉన్నావు, స్క్రీన్ మీద అందరూ మిమిక్రీ చేస్తుంటావు, అందరిని ఎంటర్టైన్ చేస్తుంటావు. బిగ్ బాస్లోను మన ఇంట్రోవర్ట్ ఏంటి? నాకు ఆ కంఫర్ట్ జోన్. నాకు ఎవరన్నా బాగా క్లోజ్ అయితే తప్పితే నేను ఓపెన్ కాలేను. నాకు సిగ్గుపడుతా ఉంటా. నాకు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది ఏం మాట్లాడితే ఏమైతే సర్లే ఎందుకు లేదు సైలెంట్. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, గో విత్ ఏ ఫ్లో, కొట్టుకుపోతులే. మీ తమ్ముడిది ఏదో నేను ఏదో విన్నాను, డబ్బు లేక అప్పుడు ఏదో అయ్యిందని. అంటే తమ్ముడు లైక్ అంటే జాండీస్ వచ్చింది. అంటే ఎండు కామెరలు అంటారు కదా, మాకు తెలియదు. పచ్చ కామెరలు అంటే నీకు యూరిన్ ఎల్లోలో అవుతుంది, ఎవరైనా కళ్ళు ఎల్లోగా ఉంటుంది, ఒక క్లారిటీ. వినేది కూడా నేను ఫస్ట్ టైం. ఎండు కామెరలు పచ్చ కామెరలు అంటే 2 ఉంటాయి. సో అప్పట్లో ఏంటంటే లోకల్ మెడిసిన్ ఉంటుంది, నాటు మందు అని అంటారు. కుక్క కరిస్తే కౌటు మందు, దేనికంటే ఎల్ల మందు అని అంటారు. సో అవన్నీ ట్రై చేసాం, బట్ మాకేం తెలియలేదు. తర్వాత ఇంకా పెయింట్ అయిపోయి ఇంకా సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే చెప్పేశారనమాట, లైక్ అంటే చేయి దాటిపోయింది సిచ్యువేషన్, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అసలు అప్పట్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చాలా కొత్త, అప్పుడే కొత్త. సో మాకు అంత ఎకనామికల్ ఇది లేదు. సో అంటే ట్రై చేసాం అప్పటికి, కానీ ఇంకా వదిలేసుకున్నాం. అప్పుడు నేను 10th. ఇప్పుడు నువ్వు ఒకడే? ఇప్పుడు నేను ఒకనే. నాకంటే ముందు ఒక అన్నయ్య పుట్టి చనిపోయాడంట చిన్నప్పుడు, అది నాకు తెలియదు, మా అమ్మాళ్ళు చెప్తే వినడం తప్పితే. సో నేను ప్రత్యక్షంగా చూసింది అయితే మా తమ్ముడు. కంగ్రాచులేషన్స్, హైదరాబాద్లో ఇల్లు కొన్నా. థ్యాంక్ యూ. అమ్మాయిలు తీసుకొస్తావా? లేదు, అమ్మాళ్ళు వాళ్ళ ఊరు అట్మాస్ఫియర్కి అలవాటు, వస్తూ ఉంటారు. లైక్ అంటే ఒక మంత్ విడిచి మంత్ అట్లా వస్తుంటారు, ఒక 2 months 3 months అట్లా ఉండి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటే ఏంటంటే వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతారు. లైక్ అక్కడ ఊర్లో ఏంటంటే పలకరించే వాళ్ళు, ఇంటికి వచ్చి మాట్లాడేవాళ్ళు, ఏమైనా ఫుడ్ ఏదైనా వండితే షేర్ చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ గదిలోనే టీవీ చూడాలి, బయటికి ఎప్పుడన్నా బాల్కనీలోకి వచ్చి అలా చూస్తాం, మనుషులు అనేవాళ్ళు ఎలా ఉంటారని మళ్ళీ చూసి వెళ్ళిపోవాలి. సో ఇక్కడంతా కార్పొరేట్ జంగిల్ లిటరల్లీ చెప్పాలంటే. సో ఊర్లో ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ కంఫర్ట్ ఉండలేరు. పైగా ఊర్లో ఇల్లు ఉంది, సో అది పాడైపోతుందని అక్కడే ఉంటారు. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఊర్లో ఇల్లు. అది నువ్వు కట్టించిందే? కొనుక్కున్నది. నువ్వే కొనుక్కున్నావు? ఏది ఆఫ్టర్ బిగ్ బాస్? లేదు, అది బిఫోర్ బిగ్ బాసే. లోన్ ఉండింది, బల్క్ అమౌంట్ లోన్ ఉండింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక బల్క్ అమౌంట్ సింగిల్ అటెంప్ట్లో క్లియర్. ఏ అలవాట్లు ఏం లేకపోవడం వల్ల నీకు డబ్బు అంతా? నాకు ఎందుకు లేవు బ్రో అలవాట్లు. క్రికెట్కి ఎన్ని డబ్బులు పెడతావు తెలుసా? మ్యాచ్కి వెళ్ళానంటే అలాంటి అలవాట్లు అన్నావా? నేను ఈ అలవాటు లేవులే. ఇదివరకు స్టార్టింగ్ లో వైన్ ట్రై చేసేటాను బ్రో, ఆ తర్వాత పార్టీలో పెంట అయిపోయింది. చైతు చెప్పలే ఇప్పుడు, మనకి ఇంగ్లీష్ కూడా రాదు, ఫుల్ ఇంగ్లీష్ లో మాట్లాడప్పుడు. లేదు బ్రో, అప్పట్లో నేను వైన్ ఒక్కటే తాగేవాడిని, అది కూడా ఇది. అప్పుడు ఏంటంటే ఏమైంది తెలీదు, 3 బాటిల్లో మంచినీళ్ళ బాటిల్ తాగినట్టు తాగా. అదే నా లాస్ట్ డ్రింక్. తాగి ఇంగ్లీష్ లో మాట్లాడావు? ఎవరిని పడితే వాళ్ళని వేసుకోవడమే. ఇంగ్లీష్ లో మాట్లాడి ఎవరు వాయిస్ మార్చి మాట్లాడావా? ఇమిటేట్ చేసేవాడిని, ఇరిటేట్ చేసేవాడిని లిటరల్లీ. సో ఇంకా అదే లాస్ట్. ఇంకా ఆ తర్వాత ఫిక్స్ అయిపోయాను అనమాట. హ్యాపీ ఉందా లైఫ్? యా బ్రో, అంతా లాస్ట్ 9 months నుంచి ఐ కంప్లీట్లీ టర్న్డ్ యాజ్ అ వెజిటేరియన్. ఇంకా హ్యాపీగా ఉంది హెల్త్ వైజ్ కూడా. డైట్ మెయింటైన్ చేసి మంచిగా? డైట్ అని కాదు, లైక్ అంటే నేను అమ్మవారి ఉపాసన స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత స్పిరిచువల్ జర్నీలో వెళ్తూ ఏంటంటే నాకు నాన్ వెజ్ వదిలేయాలని అనిపించింది.
అది వదిలేసిన తర్వాత నేను ఉండేట లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా కొంచెం సో దాని తర్వాత నా ఓన్ డైట్ నేను ఒకటి ప్రిపేర్ చేసుకుని క్యాలరీ కౌంట్ అది చేసుకుని వెయిట్ లాస్ అయినా ఆల్మోస్ట్ 1.5 monthలో 9.5 kilo to 10 kilos వెయిట్ లాస్. హీరోకి ట్రై చేస్తున్నా లేదు బ్రో, అంటే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో మనం అలా ఉండడం వల్ల పొట్ట ఉండడం వల్ల రిజెక్ట్ అవడం కంటే మనం అన్ని రెడీగా ఉంటే బెటర్ అని అనిపించింది. సో ఐమ్ ట్రైంగ్. ఆడిషన్స్ అయితే ఇస్తున్నాను. సినిమాలు చేసావా? గుంటూరు టాకీస్ గరుడుగా చిన్న చిన్న క్యామియోస్ చేశాను బ్రో. అండ్ తర్వాత ఇన్ఫినిటంలో ఒక వెబ్ సిరీస్ చేశా. అండ్ ఆ తర్వాత సిల్లీ మాంగ్స్కి ఒక వెబ్ సిరీస్ చేశా. ఇప్పుడైతే ఆడిషన్స్ ఇస్తున్నా, లక్ చెక్ చేసుకున్నా. అసలు నీ జర్నీ సినిమాల కోసమే ఆర్జే అయ్యావా? నా అల్టిమేట్ గోల్ ఈజ్ సినిమా. ఎందుకు అప్పుడు సడన్గా అంటే ఈ ఇండస్ట్రీ వైపు రావాలని ఆలోచన ఎందుకు స్టార్ట్ అయింది? యాక్సిడెంటల్గా వచ్చాను బ్రో. నాకు సినిమాలంటే పిచ్చి, ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి సినిమాలు అవి చూసి ఒక ఆర్టిస్ట్ అయిపోవాలి ఏ రోజు కన్నా అనేటువంటి ఒక డ్రీమ్. బట్ నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది తెలియదు. బట్ నాకు గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే మిమిక్రీ చేసేటోని. సో యాక్సిడెంటల్గా రెడ్ FM రాజమండ్రిలో ఆడిషన్స్ అయితే నా ఫ్రెండ్స్ నా రెజ్యూమ్ పంపిస్తే నేను అటెంప్ట్ చేసి బై లక్ 670 people ఎంతో ఆడిషన్స్కి వస్తే లక్కీగా 3rd place వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఒకటి నేను జాయిన్ అవ్వను, నాకు ఏదో జాబ్ ఉంది అని అంటే 2nd, 3rd తీసుకున్నారు. అలా నేను లక్కీగా వచ్చాను. అప్పటికి మిమిక్రీ వచ్చు. మిమిక్రీ ఎలా? హౌ? ఇంటర్ నుంచి 10th ఇంటర్ నుంచి ప్రాక్టీస్ బ్రో. లైక్ అంటే వన్స్ మోర్ ప్లీజ్, ఈ షోస్ అండ్ ఇమిటేషన్ రాజు అని ఉంటారు. సో యూట్యూబ్లో ఆయన వీడియోస్ అవి చూసి, మా గురువు గారు జనార్దన్ గారు ఉంటారు, సో ఆయన వీడియోలు అవి చూసి ప్రాక్టీస్ చేసేవాడిని. ఆటోమేటిక్గా వచ్చేసిందా? ప్రాక్టీస్లోనే వస్తుంది. నీకు కూడా వస్తుంది బ్రో ప్రాక్టీస్ చేస్తే. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు లిటరల్. అంటే గొంతు కూడా సెట్ అవ్వాలి. లేదు బ్రో, అంటే నీకు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే చాలా ఈజీ మిమిక్రీ అనేది. సో నీ వాయిస్కి దగ్గరగా ఉండే వాయిసెస్ నువ్వు ఇమిటేట్ చేయగలుగుతావు. సో నా వాయిస్కి దగ్గరగా ఉండే వాయిసెస్ చాలా తొందరగా వస్తాయి. దూరంగా ఉండే వాయిస్లు కొంచెం ప్రాక్టీస్తో ఎక్కువ వస్తాయి. మనకు తెలియకుండానే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్నో ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేసి ఉంటాం. అదే ఇమిటేషన్ అంటే, అనుకరించడం. ఎన్ని వాయిస్లు చేయగలను? పర్లేదు బ్రో, అంటే నాకు అంటే అది గుర్తుంటే చేసేస్తా. గుర్తుంటే లైక్ అంటే ఇంత నెంబర్ అని ఏం లేదు. ఇంత నెంబర్ నాకు వస్తుందని చెప్పి చిన్న లైన్లో నాకు వాయిసెస్ చేయనీది, ఏదో ఒక లైన్ పట్టుకొని మొత్తం. ఈ మిర్చిలో డైలాగ్ ఉంటుంది కదా, 600 గడుపులు ప్రభాస్. 600 గడుపులు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి. 6గురిని అంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరెట్ట నమ్మెర్రా. ఇలా ఉంటుంది. ఇదే డైలాగ్ అల్లు అర్జున్. 600 గడుపులు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి. 6గురిని అంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరెట్ట నమ్మెర్రా. ఇట్లా ఉంటుంది. కళ్యాణ్ గారు 600 గడపలు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6గురిని అంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే ఎట్టానా. 600 గడపలు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6గురిని నెట్టేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే ఒక్కొక్కడికి కూష్మాడాలు పగిలిపోతాయా. 600 గడపలు ఎన్నో ఉండొచ్చు. 600 గడపలు ఆ ఇంటిని ఆ పెద్దని నమ్ముకుని ధైర్యంగా ఉన్నప్పుడు మనం వెళ్ళడం మంచిది కాదంటాను నేను. సో అట్లా అదిగో ఇది మొత్తం అందరూ అంటే ఆల్మోస్ట్ చేస్తాను. కొన్ని చేయలేను. కొన్ని ఏమైతే ఏదైనా కొత్తది ఒకటి ఏదైనా ట్రై చేయాలనుకున్న వాయిస్ ఎవరిదైనా ఉందా? అండ్ ఈ మధ్యన ఎన్టీఆర్ది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను సార్. జనరల్గా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు టూ మచ్ బేస్ ఉంటుంది. లైక్ అంటే RRR ఇట్లా 600 గడపలు అయితేనే ఆ పెద్దాన్ని నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి. 6గురిని అంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడతామంటే మీరెట్టా నమ్మెర్రా. ఇట్లా ఉంటుంది. రీసెంట్ ప్రాక్టీస్ రీసెంట్ ప్రాక్టీస్. చాలా మంది సెలబ్రిటీల ముందు ఇవి చేసావు కదా, బిగ్ బాస్ వాళ్ళే కదా. బిగ్ బాస్ నాకు చాలా మంచి రీస్ ఇచ్చింది. చరణ్ చేసినప్పుడు శర్వా సర్ప్రైజ్ అవడం, సో నాకు కొంచెం విజయ్ దేవరకొండ వల్ల ఎక్కువ రీచ్ వచ్చింది బ్రో. నాకు TV9లో చేసినప్పుడు విజయ్ని ఇమిటేట్ చేస్తుండే ఆ షోలో. సో అది మంచి రీచ్ ఇచ్చింది. TV9 నువ్వు అప్లై చేసావా ఆటోమేటిక్? లేదు, వాళ్ళు నాది అప్పుడు దివాళీ క్రాకర్స్ హీరోస్ సెల్ చేస్తే ఎట్లా ఉంటుందని నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో వాళ్ళు చూసి మేము ఇట్లా ఒక షో అనుకుంటున్నాం తెలంగాణ బ్యాక్ డ్రాప్. నాకు అప్పుడు తెలంగాణ రాదు. సో వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని అంటే లైక్ లోపల కుమార్ అన్న జ్యోతక్క అలా ఉండే అనమాట. సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అంతా బాగుంది కానీ ఆ ప్యూర్ తెలంగాణ స్లాంగ్ రావట్లేదు అని అంటే సాటర్డే సండేస్ నాకు క్రికెట్ ఆడుకుంటా. సాటర్డే సండేస్ కంప్లీట్లీ డెడికేట్ టు క్రికెట్ అనమాట.
సో అప్పుడు ఈ వరంగల్, ఈ కరీంనగర్ సైడ్, పెద్దపల్లి సైడ్ అటు సైడ్ వెళ్ళి విలేజర్స్తో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ స్లాంగ్ మీద కొంచెం గ్రిప్ దొరికింది. సో తర్వాత జాయిన్ అయిపోయాను. కాదు క్రికెట్ పిచ్చా? చాలా ఇష్టం బ్రో నాకు. మంచిగా బాగా ఆడతావా? ఈ రోజు కూడా మ్యాచ్ ఆడే వచ్చి నేను ఒకసారి ఆడితే ఏలిపోయింది బ్రో నాకు. అయితే బ్రో పట్టించుకోవద్దు. పట్టించుకోద్దా? ఏళ్ళు ఇరిగి ఉంటుంది, ఈ సైడ్ చిన్నగా వంగు ఉంటుంది. ఇలమోయి అన్ని బాగానే ఉన్నాయి కదా. నీకు షేపు ఇది ఉన్నట్టు ఇది ఉండదు, ఇది గ్యాప్ ఉంటుంది. పాయింట్ ఫీల్డింగ్ చేస్తుంటే చాలా ఫాస్ట్ కొడతారు లెదర్ బాల్. లెదర్ హాటెస్ ఇలా తగిలి ఇలా ఎగిరిపోయింది ఏళ్ళు. అంటే నీకేటి అంత మంచి అలవాటు ఉందా అని రెగ్యులర్ క్రికెట్ చాలా సార్లు విన్నాను నేను నుంచి క్రికెట్ రెగ్యులర్. ఈ రోజు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఈ రోజు 6 వికెట్స్ తీసిన. ఎవరితో ఆడుతావు నార్మల్గా? 2-3 టీంలు ఉన్నాయి బ్రో. లైక్ శాస్త్ర కింగ్స్ అని హరీష్ కోయిగండ్ల అని ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన టీంలో ఆడతా. మార్లిన్ గోదావరి టైటన్స్ అని వైజాగ్ వాళ్ళది, వాళ్ళతో టీంలో ఆడతా. పవన్ సాయి సెలబ్రిటీ 11s. కాదు 2 సంవత్సరాలు అయిపోయిందా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి? 1 year అయిందా? ఏమరు ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వవు నార్మల్గా? ఏమరు నాకు అంటే ఇష్టం ఉండదు. లైక్ అంటే నా పర్సనల్ లైఫ్ని ఐ డోంట్ వాంట్ పుట్ అవుట్ సైడ్. బిగ్ బాస్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది బ్రో. ఏం హెల్ప్ అయింది? డబ్బులు హెల్ప్ అయినాయి బాగా. అవునా? కాదు బిగ్ బాస్ కన్నా ముందు అజయ్ సూర్య అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇదంతా ఉండి ఇంకా చూడాలి మనోడు వీడియోస్ అన్నీ చూడాలి. ఆఫ్టర్ బిగ్ బాస్ సూర్యకి అవకాశాలు తక్కువ అయ్యాయి. ఏమైనా కొత్త ఆపర్చునిటీస్ కొత్తగా ట్రై చేయడం అలాంటివి ఏం తక్కువ అవుతున్నాయి కదా, ఎందుకు? అలా ఏం లేదు బ్రో. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాస్ బిజీ విత్ మై షోస్. లైక్ అంటే ఈ మిమిక్రీ యాంకరింగ్ షోస్తో నేను బిజీ అయ్యాను. అండ్ డబ్బింగ్స్లో బిజీ అయ్యాను. డబ్బింగ్స్లో నేను యూనియన్ కార్డు తీసుకున్నాను. యూట్యూబ్ వాయిస్ ఓవర్స్ ఇస్తున్నాను. సో వాయిస్ వైజ్ నేను కొంచెం బిజీగానే ఉన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ స్క్రీన్ స్పేస్ అయితే తగ్గింది. సో టీవీది ఏంటంటే అగ్రిమెంట్ అయిపోయింది. సో నేను ఆ తర్వాత నేను మళ్ళీ నా బౌండరీస్ని పుష్ చేసుకుని ఇంకోసారి ట్రై చేద్దామని నేను అనుకోలేదు. అండ్ ఆ తర్వాత మధ్యలో షార్ట్స్ చేయడం, దీని ఏమంటారు ఇన్స్టా ప్రమోషన్స్ చేయడం, అవి చేస్తున్నాను. ఎకనామికల్లీ ఐఎమ్ గుడ్ బ్రో. అంటే నాకు ఆపర్చునిటీస్ రాలేదనేటువంటి ఫీలింగ్ నాకైతే లేదు. వన్ రైట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ బి బౌన్స్ బ్యాక్ అని నాకు ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసమే కదా బిగ్ బాస్కి వెళ్ళాను. అవును బ్రో. నాకు అప్పుడు అంతా 23,000 ఉండేవారు బ్రో. 1 lakh అయిపోయారు. ఇది ప్రమోషన్స్ 1.20 అయ్యారు. అంటే 120 అయ్యారు. అది మళ్ళీ అలా వదిలేసి 1.7కి వచ్చింది రోజు. తగ్గిపోయి ఉంది. ఏం అదే ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టడం మానేస్తా? మరి చేస్తే బాగానే పెరిగేవాళ్ళు కదా. అవును, నీకు బిగ్ బాస్ లో ఉండే కన్నా బయటకు వచ్చాక ఎక్కువ మంది పెరిగారు. నీకు అది కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేయలేదు బ్రో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా, 3K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చేయలే, వీడియో కూడా పెట్టలేదు. ఎందుకంటే నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. నాకు థాట్ ఉంటుంది బ్రో, చేయాలి టీం ఉండదు. ఇప్పుడు నేను ఫోన్ పెట్టుకుని నేను ఫ్రేమ్ పెట్టుకుని నేను చూసుకోలేను కదా మళ్ళీ ఎలా వచ్చిందని. నంబర్ ఆఫ్ షార్ట్స్ అయిపోతాయి. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే స్టార్టింగ్ హెల్ప్ చేశారు, మధ్యలో వదిలేశారు. సో ఇంకా మెంటల్ వచ్చిందనమాట నాకు. సో నా దగ్గర రింగ్, ఎక్విప్మెంట్, గింబల్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ చేయాలి. నేను ఒకటి రాసుకున్నా, అది వెబ్ సిరీస్ కింద చేద్దాం, అంటే చిన్న యూట్యూబ్ సిరీస్ కింద చేద్దామని చుట్టాలోనే ఒక టీజర్ కూడా రిలీజ్ చేసిన అనమాట. సో దాన్నే కంటిన్యూ చేద్దాం దాని బ్రో. కాదు అప్పుడు ఫెమినిజం మీద ట్రోలింగ్స్ బాగా జరిగాయి. లైక్ నేను టీవీ షోలో కూడా అడగడం జరిగింది. అది ఫ్లోలో వచ్చేసిందా లేకపోతే నువ్వు అది అనాలని అన్నావా? లేదు బ్రో, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్. సో నేను అన్న ఇంటెన్షన్ వేరు, సో అది పోర్ట్రే అయిన విధానం వేరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అన్నాను కాబట్టి ఐ యాక్సెప్ట్ ఇట్. సో దానివల్లే నేను బయటకు వచ్చేసానంటే ఐ డోంట్ యాక్సెప్ట్. సో నేను అన్నాను కాబట్టి ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. సో నువ్వు చేస్తున్నప్పుడు అది గుడ్ చేసినప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావు, బ్యాడ్ చేసినప్పుడు కూడా యూ నీడ్ టు రిసీవ్. సో నేను అదే చేసిన. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. ట్రోలింగ్ దానివల్లే కదా ఎక్కువ నీకు తగ్గిందా? ఓకే, నాకు నేను అంతేం ఫీల్ కాలేదు బ్రో. నేను అప్పుడు వచ్చి చూసుకున్నప్పుడు కూడా నేను ట్రోల్కి నేను ఫీల్ అయింది ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యారు. బికాస్ నేను మీడియాలో ఉంటూ మనదే చాలా సార్లు మన ఫ్రెండ్స్ని ట్రోల్ చేస్తాం. సో అలాంటిది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యే వెళ్ళాను బ్రో నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు. సో ఇంకా ఇప్పుడు ఒక వారానికి 1,50,000 ఇస్తున్నారు అని అంటే డెఫినెట్గా దే విల్ ప్లే ద క్యారెక్టర్ ఆల్సో, ఏదన్నా అవ్వచ్చు. సో నేను అన్ని తెగించే దిగి వచ్చా. సో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్.
ఉన్నారా టచ్లో ఉన్నారా మీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు? ఎవరికి నేను టచ్లో లేను బ్రో. ఎప్పుడన్నా మాట్లాడితే ఆదిరెడ్డితో అప్పుడప్పుడు మాట్లాడతా. అర్జున్ కళ్యాణ్ గారు కొంచెం క్లోజ్. సో ఈ మధ్యన అది కూడా తగ్గిందంటే ఆడికి సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కలవట్లేదు. ఎప్పుడన్నా మనకొండ అది వెళ్ళినప్పుడు అయితే కలిసేటోని. ఎప్పుడన్నా అకేషనల్లీ ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్స్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నప్పుడు ఈ శ్రీ సత్యాన్ని కలుస్తుంది. శ్రీ సత్య నేను సేమ్ జిమ్. ఈ గీతు వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తా. ఓకే ఓకే. ఆ ఫ్రెండ్స్ ఆ బ్యాచ్ అవేం లేదు, చాలా మెయింటైన్ చేయట్లే? లేదు బ్రో, నేను చెప్పాను కదా నేను అసలు పార్టీలకి వీటికి చాలా దూరంగా ఉంటాను. పార్టీ లేదు, బయట క్యాజువల్ టచ్. బయట తక్కువ మన పనులు మనకు ఉంటాయి కదా. కలుస్తా, కలిసిన నాకు ఎవరితోటి శత్రుత్వాలు ఏం లేవు. అందరితోటి నేను మంచిగానే ఉన్నా. ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా. ఓకే. బ్రేకప్ స్టోరీ ఏం చెప్పావు అప్పుడు? ఊర్లో జరిగింది దానివల్లే వచ్చానని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏమైనా బ్రేకప్లు జరిగాయా? లేదంటే ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్. లైక్ అంటే పీపుల్ లవ్ క్లోజ్ ఉంటా కానీ నేను అంతా ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. లవ్వే బిలీవ్ చేయా? ఎందుకు? ఏమో బ్రో, అంటే ఒక్కసారి చచ్చిపోయిందని కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ మోసం చేశాడు, ఇంకో ఫ్రెండ్ మోసం చేస్తాడు అనుకోలేను. నీకు ఒక ఫ్రెండ్ మోసం చేసిన తర్వాత రెండో వాడి మీద చిన్న అనుమానం ఉంటుంది కదా. ఉంటుంది కానీ మొత్తం దట్ ఈజ్ నాకు కూడా ఉన్నది అదే. చేయకుండా ఉండం. ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది, పెళ్లి చేసుకోవడం మానేస్తావా? పెళ్లి చేసుకున్నా కూడా అదే ప్రేమ కదా. ఏమో బ్రో, నాకేం లవ్ లేదు, అంత సీరియస్ లవ్ అలాంటివి ఏం లేవు. మరి ఈ మధ్య ఏదో రిలేషన్లో ఉన్నావని టాక్ అనుకునే వాళ్ళు అనుకుంటారు ఎన్ని వస్తాయి బ్రో మనం. సో టేక్ ఇట్ ఈజ్ ఫైన్. బాగుంది కదా. సింగిల్ రిలేషన్ లేవా? ఇంట్లో మ్యాచ్ కూడా చూసారు బ్రో. అబౌట్ టు ఎంగేజ్మెంట్ అన్నప్పుడు అది బ్రేక్ అయింది రీసెంట్గా. అవునా? అంటే ఆ అమ్మాయికి లవ్ ఉంది. సో నేను అడిగినప్పుడు నాకేం చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇక క్లోజ్ అయిపోయారు అనమాట. ఓన్ ఫ్యామిలీలోనే కట్ చేస్తే ఇక 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా ఆర్య సమాజ్ ఫోటోలు వీడియోలు వచ్చాయి మనకి. సో మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బ్రో. సో నేను వాళ్ళు అది వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నా. ఓకే, నీతో పెళ్ళి అవుతుంది అనగా ఇంకా 2 డేస్లో ఎంగేజ్మెంట్ అనగా లిటరల్లీ. అయ్యో. సో నా ఫీలింగ్ ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని. సో అప్పుడు మా అమ్మకి మళ్ళీ హెల్త్ బాగాలేక మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం. బట్ ఉంటుంది కదా మరి ఫ్యామిలీ. ఏమో బ్రో, నాకు అమ్మాయిలు అంటే కొంచెం గట్టి దెబ్బలు తగులుతుంటాయి. సో అందుకే లేదేమో నీ జాతకంలో అమ్మాయిలు. ఏమో బ్రో, అన్ని ర్యాక్లు దట్టంగా కనబడతాయి. ర్యాక్ ఏదో బ్రేక్ అయి ఉంటుంది. ఏమో తగులుతాయి బ్రో గట్టి. నాకు ఇగో ఇప్పుడు నువ్వు అన్నావు కదా, లైక్ అంటే ఈ ట్రోల్స్ రూపంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో తగులుతుంటాయి. ఓకే ఫైన్. చూసి ఎవరినొకరు చూసి మన ఇండస్ట్రీలోనే ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకొని సెట్ అయిపో. ఇంకా వాళ్ళని వీళ్ళని నమ్మి ఇంకా ఉంటానంటే కష్టం కదా. ఏమో బ్రో, అంటే లైక్ అంటే నేను పెళ్ళి అనేది ఐ గేవ్ ఇట్ టు మై పేరెంట్స్. అది అప్పుడు బ్రేకప్ టైంలో నేను ఇచ్చిన ఒక మాట అంతే. బ్రేకప్ టైంలో మీరు పెళ్ళి ఎప్పుడంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, బట్ ఏమో వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని ఓకే అనుకుంటే జాతకాలు కలవట్లేదు. సో బుజ్జమ్మ మీరు కలిసి ఉన్నారా? కలిసి ఉన్నారు, కలిసే ఉన్నారు, మాట్లాడుతున్నారా? అంటే ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టుకోవట్లేదు? ఏం లేదు బ్రో, అట్లా ఇందాక కూడా కలిసే వచ్చినాను. నీ కెరియర్కి మంచి సపోర్ట్ ఎవరైనా చేశారంటే అది బుజ్జమ్మ. యా, బిలీవ్ చేస్తాను బ్రో. బికాస్ ఎందుకనంటే నేను హౌస్లో ఉన్న టైంలో తనకు వచ్చినటువంటి ట్రోలింగ్ అసలు టూ మచ్ ట్రోలింగ్. అంటే తన ఫిజిక్ వైజ్ కానీ అండ్ తన ఫ్యామిలీలో తనకు వచ్చినటువంటి నెగిటివిటీ కానీ, పబ్లిక్లో వచ్చినటువంటి నెగిటివిటీ కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను అలా నిలబడి నన్ను పుష్ చేస్తూనే ఉండింది బ్రో. సో నా లైఫ్లో టువర్డ్స్ ద లైఫ్ నేను ఎవరికైనా ఒక 2 పర్సన్స్ కానీ, నా పేరెంట్స్ తర్వాత నేను 2 పర్సన్స్కి టూ మచ్ గ్రాటిట్యూడ్ ఉన్నానంటే, ఒకటి బుజ్జమ్మ అండ్ 2 రాజీవ్ అని నా కాలేజ్ ఫ్రెండ్. సో నేను ఒక ఇయర్ చదివేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా మిడ్ ఎగ్జామ్స్ కానీ, నా కాలేజ్ ఫీజెస్ కట్టడం కానీ, సో నా ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా ఆగకుండా హెల్ప్ చేసిన పర్సన్ రాజీవ్. అంటే ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. సో నా లైఫ్లో ఈ మోస్ట్ ఇంపాక్టబుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే వీళ్ళిద్దరు. ఓకే, వీళ్ళు ఫినాన్షియల్గా నీకు మంచి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టింది. నాట్ ఓన్లీ ఫినాన్షియల్, లైక్ అంటే నేను హార్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు జస్ట్ నా పక్కన అలా నిలబడి నన్ను అన్ని రకాలుగా పుష్ చేస్తుంది. ఓకే, డ్యాన్స్ రాదు కదా? అసలు రాదు. బాగానే విన్నర్ అయిపోయావు.
లైక్ ఏంటంటే నేను డిసైడ్ అయిపోయాను బ్రో. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే మేబీ ఒక వారం 2 వారాలు అని అనుకుని, ఈవెన్ మా మాస్టర్ కూడా మాకు కామెడీ జోడీని ఇచ్చారు 2 వారాలు. బట్ ఐఎమ్ గుడ్ అట్ కంటెంట్ రైటింగ్ అండ్ నేను ఏదైనా నేర్పిస్తే నేను నేర్చుకుంటా. సో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైక్ అంటే నేను ఫైమా మాట్లాడుకున్నప్పుడు, ఫైమాకి డాన్స్ అంటే చాలా పిచ్చి. యాక్చువల్గా తను డాన్సర్ అవుదామనే హైదరాబాద్ వచ్చాను అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సో నా వల్ల ఒకళ్ళు బ్యాక్ డ్రాప్ అవ్వద్దు, ఇదే అవ్వద్దు అని చెప్పేసి తను 1 గంట ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతే, నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టేది నాకు. స్టార్టింగ్లో అయితే అసలు నరకమే. ఎందుకురా మనకి అన్నీ అవసరం, బాగానే ఉంది లైఫ్, 2-3 మిమిక్రీ షోస్ చేసుకుంటే, 2 హోస్టింగ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది కదా. బట్ ఏమో లైక్ అంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను మా పేరెంట్స్ని హౌస్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక థాట్ ఉండింది మధ్య, అంటే ఒక 3-4 weeks అయిన తర్వాత. బట్ అదొకటి అచీవ్ చేయలేకపోయిన అనేటువంటి ఒక బాధ ఉండింది. సరే ఎంతవరకు వెళ్తామో అంతవరకు వెళ్దాం అని చెప్పేసి గట్టిగా ప్రాక్టీస్ చేశాను బ్రో. కొన్ని స్టేజ్ మీద మర్చిపోయేవాడిని, అప్పుడు బాధ వేసేది. బట్ లేటర్ ఆన్ ఏంటంటే ఇక బ్లైండ్, ఇప్పుడు కొంతమంది చూడు ఇంట్రెస్ట్తో చదవరు, ర్యాంకుల కోసం చదువుతుంటారు కదా. సో అట్లా ర్యాంకుల కోసం చదివే కేటగిరీలో మనం గుడ్డిగా ప్రాక్టీస్ చేసేసిన. ఇప్పటికీ నన్ను ఎవరైనా డాన్స్ చేయమంటే నేను కొనుక్కు పడతాయి, లిటరల్లీ పడతాయి. మీకు ఫైమా ఒకటి ఉండడం లిఫ్టింగ్ కైనా దేనికైనా సింపుల్ అయిపోయి, బ్రో సన్నంగా ఉంది కదా, వెయిట్ తక్కువ అనుకుంటున్నావు. మస్తు వెయిట్ ఉంటుంది బ్రో ఫైమా. కానీ బాగా సపోర్ట్ చేసింది నాకు, ఫ్లిప్స్కి వీటికి చాలా సపోర్ట్. బాగా వచ్చాయి కదా పైసలు, బాగా వచ్చింది బ్రో గట్టిగా. అసలు డ్యాన్స్ ఆల్మోస్ట్ ఒక TDSలు అన్నీ పోను ఒక 10 దాకా వచ్చాయి బ్రో. 10 లక్షలు. బిగ్ బాస్ వచ్చింది వెంటనే ఇది అంటున్నాను కదా, నాకు బిగ్ బాస్ వల్ల ఫినాన్షియల్గా నేను చాలా ప్రాబ్లమ్స్ నాకు క్లియర్ అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళగలిగాను. మొత్తం అంతా పడ్డాయి. కొత్తగా ఏంటి ఫ్యూచర్, ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? ఒక బిజినెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు అంటే ఫుడ్ బిజినెస్ ఒకటి. అది కాకుండా సినిమా ఆడిషన్స్ ఇస్తున్నా. సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒక విలన్గా సెటిల్ అవ్వాలనేది నాది ఒక డ్రీమ్. విలన్ నాకు నెగిటివ్ రోల్ చాలా ఇష్టం. అలా కాకుండా నేను కొన్ని గోస్ట్ రైటింగ్ చేస్తున్నాను అనమాట. వాటికి కూడా మంచిగానే డబ్బులు వస్తాయి. ఇప్పుడు రైటింగ్ FM రేడియోకి నడిపిస్తున్నాం. అది వదలను బ్రో, బికాజ్ ఎందుకంటే నాకు నెల వచ్చేసరికి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది అని అంటే అది రెడ్ FM. నాకున్న EMIలు కావచ్చు, నాకున్న పంచాయతీలు కావచ్చు, నెల వచ్చేసరికి అది ఒకటి పడిపోతుంది. సో సేఫ్ గేమ్ లిటరల్లీ డబ్బులతో. మిగిలిన ఇది వదిలేసి నేను అది చేస్తే ఏంటంటే వర్క్ రావచ్చు, రాకపోవచ్చు, దొరికేస్తుంది అడ్డంగా. కాబట్టి ఐ డోంట్ లీవ్ రెడ్ FM. దాన్ని వాళ్ళు నన్ను తీసేంత వరకు నేను మాట్లాడు. ఏం లైక్ అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి ఇంకా ఇది టర్న్ అయిపోతుంది ఇంకా కెరియర్, ఇది వదిలేసి అది వెళ్ళాలంటే అప్పుడు ఏమైనా ఆలోచిస్తాను. బట్ దట్స్ మై ఫస్ట్ జాబ్. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ ఉందా నీకు? ఏమో బ్రో, లైక్ అంటే కొంతమంది గుర్తుపడతారు, నార్మల్గానే. నేను అదేదో నా కెరియర్కి బీభత్సమైన పుష్ ఇచ్చేస్తుంది, నేను ఒక స్టార్ అయిపోతాను బిగ్ బాస్ తర్వాత. నేను స్టార్ని నేను ఏ రోజు బిలీవ్ చేయలేదు బ్రో. నేను డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకున్నా. ఆ బిగ్ బాస్ ఫేమ్ వల్ల నేను ఇదివరకు మిమిక్రీ షో చేస్తే నాకు 15,000 ఇచ్చేవాళ్ళు, 40,000 50,000 ఇస్తున్నారు. సో హ్యాపీ ఫర్ డబ్బులు రేట్లు అలా పెరిగి. పేర్లు అడుగుతూ ఉంటాను, ఒక్కొక్క మిమిక్రీ ఒక్కొక్క వాయిస్ చేస్తాను. వస్తే వచ్చని చెప్తా, రాదని చెప్పేసి. అల్లు అర్జున్ 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా, బ్యాంకులకి కన్నాలేసారు. నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 పోతాడు. నువ్వు అల్లు అర్జున్ అడగగానే ఆ డైలాగ్ చెప్తావు అనుకో. దాంతో మస్తు వైరల్ అయ్యాను బ్రో. దానివల్ల షోస్ వచ్చేది తెలుసు నాకు. ఏంటి రోజు జింగిడి దాదాగిరియా ఏంటి దొబ్బేస్తున్నారా రే మొరగా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించో. కామెడీయా. యాక్చువల్గా అంటే సినిమాలతో పాటు ఆయన వాయిస్ స్ట్రక్చర్ చేంజ్ అయితే వచ్చింది. చిరంజీవి గారు కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను, వెయిటింగ్. బాలకృష్ణ స్టేట్ అయినా సెంట్రల్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. నాగార్జున శివ ఇంటర్వ్యూ చాలా బాగుంది. శ్రీగారు కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లో నేను మింగేశాయని విర్ర బీగుతున్నాయిరా రే పోయిరవా.
ఈ కారు చీకట్లని చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. సూపర్. మన సాయి కుమార్ గారు రులా మనిషిలో కూరుకుపోయిన బలం ఒక్కటే ధనం, ఎవరు ఆపలేరు. రిలాక్స్. రామచంద్ర గారు ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, రోడ్డంతా గతుకులు, చేతిలో లాంతర్ లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆయన ముందు చేసావు ఎప్పుడైనా? లేదు అంటే వర్క్ చేసిన ప్రభాస్ వీలైతే ప్రేమిద్దండు, పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. అబ్బాయి వాయిస్ టూ మచ్. ఇది వరకు ఇంకా బాగుండేది బ్రో, ఇప్పుడు టూ మచ్ బేస్ అయిపోయింది. అవును. చెప్పాను కదరా ఇంత బేస్ అయిపోయింది, చాలా టఫ్ అవుతుంది ఇమిటేట్ చేసినప్పుడు. ఎన్టీఆర్ గారు ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటేంత ధైర్యం ఉండాలా, ఉందా? కాదు, ఒక్కొక్క డైలాగ్ తీసుకుని ఆ డైలాగ్ వల్ల వాయిస్ ఆటోమేటిక్గా అలా మారుతూ ఉంటుందా? అట్లా ఏం లేదు బ్రో, ఏ డైలాగ్ అన్నా చేయొచ్చు. లైక్ అంటే కొంతమంది డైలాగ్సే ప్రాక్టీస్ చేస్తారు, నేను ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మిమిక్రీ అనమాట. అచ్చా రవితేజ రాయ్ ఇంటి పేరు సేను, ఒంటి పేరు డాను, టోటల్గా మన అమితాబ్ బచ్చన్కి పెద్ద ఫ్యాన్. విజయ్ దేవరకొండ రే అమిత్, గలీజ్ మాటలు వస్తాయరా నాకు. ఆ ప్రీతి నాది, ఆ పిల్ల ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఏంటనా ఇట్లుంటారు. నాకు జీతాను ఏంటి ఎంతమంది వచ్చారు నా కోసమే? నాకు తెలిసి మీరు అందరూ నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదురా. గొడవ స్టార్ట్ అయ్యాక దొమ్మిలో కలిసిపోయి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. సారీ బాస్, నాకు క్లారిటీ లేదు. బై మిస్టేక్ ఎవరినన్నా కొడితే ఏమనుకోదే. జోష్ టైంలో రీసెంట్గా నేర్చుకున్నావు అది? అదే ప్రాక్టీస్లో ఏమైందే పూజితాలి ఇట్లా ఉంటుంది. లైక్ అంటే విజయ్ వాయిస్, మహేష్ బాబు గారి వాయిస్ అండ్ చై వాయిస్ కొంచెం సిమిలర్స్ ఉంటాయి, షివరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. నాని గారి వాయిస్ రాదు బ్రో, చాలాసార్లు ట్రై చేసా, బట్ ఆ బేస్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎంసీఏలోనూ ఫిల్మ్ ఉంటుంది, పరిగెత్తి దాక్కునే దాన్ని జింక అంటారు, పరిగెత్తి వేటాడేదాన్ని పులి అంటారు. ఇట్లా ఉండే కానీ ప్రాక్టీస్ చేయాలి, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. అంటే ఆయన మేనరిజం చాలా డిఫరెంట్, చాలా న్యాచురల్ ఉంటుంది. ఎస్జే సూర్య గారితో రీసెంట్గా ప్రాక్టీస్ చేసా. లైక్ సరిపోతా శనివారంలో ఉచ్చాయికి పోసుకోవాలని నన్ను అడుగుతాడేంటి సుధా వీడు, అడుగుతాడే పోసుకోలేడా? ఇట్లా ఉంటుంది. మురళీ శర్మ అలా వైకుంఠపురంలో వాల్మీకి అంటారా, వాల్మీకి నాన్న అని పిలు, నువ్వు కొన్ని జన్మలెత్తిన రామచంద్ర ఇంట్లో పుట్టలేవు. ఈ టోన్లో వెళ్ళిపోతుంది. రావురేమి పొద్దున్న లేస్తే పేపర్లో 1000 కోట్ల స్కాములు జరిగిపోతున్నాయి. ఇవి పట్టించుకోమంటారా, ఇలా విధానాలు పట్టించుకోమంటారా? మొన్న విజయవాడ పెళ్ళిలే క్లాస్ మచ్చినీళ్ళ కోసం ఎంత కూడా చేసాడు ఎరా, ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలేకండ్రా బాబు. రీసెంట్ సీతం బకెట్లో సప్తగిరి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వచ్చిందండి చిన్నారి పెళ్లి కూతురు. ఒరే ఆజామో, ఆ బిర్యానీ తిని దానికి మామూలుగా ఉండదు. వచ్చేసావా అక్క, ఏదో చుట్టం చూపుగా పిలిచానక్క, ఆ మాత్రం దానికి వచ్చేస్తావా? నాన్ వేసిన ఆయనది కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ఉంటుంది. లైక్ అంటే ఒరే బాగా చదువుకోండిరా, గొప్ప వాళ్ళు అవ్వండిరా. బ్రెజిల్లో ఫారెన్ కంట్రీస్లో మీలాంటి బ్యాట్స్మెన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారా. అలా పిచ్చోళ్ళ తిరగకండ్రా బాబు, బ్యాటింగ్ చేపల జోలికి వెళ్ళకండ్రా, వెళ్ళారంటే తాడు తీసేస్తాను రోయ్. ఈ స్టైల్ కృష్ణ భగవాన్
బొంకులు కావాలా జింకులు కావాలా ఎక్కడ కావాలంటే అక్కడ ఉందండి ఉద్యోగం. ఆయన టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఎస్పెషల్లీ ఆయన కబడ్డీ సినిమాలో బ్రహ్మానందం గారిది ఆయనది ఒక సీన్ ఉంటుంది అనమాట. బ్రహ్మానందం గారు అంటారు, సార్ పండక్కి చీర కొనివ్వలేదని మావాడు పుట్టింటికి వెళ్ళిపోయింది సార్, మీరే ఏదో ఒకటి చేయాలంటే మీ ఆవిడ మీ ఏం చేసినా బాగోదండి. న్యాచురల్గా గ్రేట్ రైటర్. కొండవలసి లక్ష్మణరావు గారు. అడ్డే నేను ఒప్పుకాను అయితే ఓకే. ఆయన నార్మల్గా ఎవరైనా చేసేస్తుంటారు కదా ఆయన మిమిక్రీ. ఆర్జీవి See, what I would like to say is, I like your interview. Yeah, I think నీ ఎంటైర్ కెరియర్లో ఎలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ లేకుండా ఒక ఇంటర్వ్యూ అయిందంటే ఐఎమ్ సో బ్లెస్డ్. దట్స్ మీ. యా, రాజశేఖర్ సీనియర్ ఆయన డబ్బింగ్ వాయిస్, అమ్మా ఏంటమ్మా వీళ్ళు నా మనసుని అర్థం చేసుకోలేకపోయారా, ఇలా ఉంటుంది. ఆయన రియల్ వాయిస్ రీసెంట్గా ఒక రిసార్ట్ షూటింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ మా అంకుశం 2 వస్తుండది. మీ డీటెయిల్స్ ఏమి చెప్పొద్దని మ్యామ్ జీవిత మ్యామ్ చెప్పుండారు. సో ఐ డోంట్ వాంట్ రివీల్ టూ మచ్ అబౌట్ దిస్. అవును, రవికృష్ణ 7BG బృందం. అయ్యో అనిత, ఏమన్నా పెడితే తింటాను, ఎవరినన్నా కొట్టమంటే కొడతాను, అంతేగాని ఈ పని చేయడం అన్నీ నాకు కాదు అనిత, నా వల్ల కాదు. రావు గొప్ప. ఇదిగో సెక్రటరీ, మనిషి అన్నాక కూసింత కాల పోషణ ఉండాలి, లేదంటే మనిషికి గొడికి తేడా ఏటుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు డబల్ అయితే లైక్ అంటే ఒకే సినిమాలో డబల్ కృష్ణలు ఉంటారు. సో ఆ వేరియేషన్ తీసుకుంటే, ఏడ్రా నువ్వు? నా పేరు గోపి అండి. నీ తల్లి పేరు? పార్వతమ్మ అండి. అయితే నువ్వు నా తమ్ముడివే అన్నయ్య. తమ్ముడు అన్నయ్య, అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సో మహేష్ బాబు గారు నిజంది ఒకటి ఉంటుంది, ఆయన ఆన్ స్టేజ్ మాట్లాడేది ఒకటి ఉంటుంది, అండ్ దూకుడు ఈ టైంలో ఒకటి ఉంటుంది. ఏంటో పెట్టి మొక్కేసి నెగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మొత్తానికి పంటకాని బాగా ఓకేస్తున్నారనమాట. అబే హో పట్టే బాస్, భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. నరకట మొదలు పెడితే నరకం గేట్లు బయట హౌస్ఫుల్ బోల్డ్ పెడేస్తారు బే. ఇట్లా ఉంటుంది. ఆయన లైవ్లో ఇంటర్వ్యూలో మాట్లాడితే చాలాసార్లు చూశాను. బాగా అడుగుతారు క్వశ్చన్స్. ఇట్లా ఉంటుంది. అంటే నిజం సినిమాలో వచ్చేసరికి ఇది చెయ్యి ముడిస్తే పిడికిలి వస్తాడురా, స్టూడెంట్స్ నుంచి ఒకడు వస్తాడురా, అప్పుడు తెలుస్తుంది సీతారామరాజు పవర్ ఏంటో. సో ఇట్లా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్. ఆయన పౌరాణికాలకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అని పౌరాణికాలు హితుడా గాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున్న శూద్రకు నేను అర్హత లేదందువా, ఎంత మాట. సో ఇలా ఉంటుంది. ఆయన మళ్ళీ నార్మల్ సినిమాలు చేసేటప్పుడు ఏమిటి అంత మాట అన్నాడా, తనగా వాడికి మన దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాం రామామా. నాగేశ్వర ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు, చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని సినిమాలు చేసేటప్పటికీ అభిమానులకి చాలా దగ్గరగా ఉండాలి అనేది నా తోటి నటీనటుల్ని చూసి నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం. అది నాగార్జున అన్వయిస్తున్నాడు, చైతన్య అన్వయిస్తున్నాడు, భవిష్యత్తులో అఖిల్ బాబు కూడా అన్వయిస్తాడు. అదే ఆయన సినిమాలు. ఏమన్నా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే చీకొట్టావు చేదరించుకున్నావు, ఇంకెంతకాలం. సో ఇలా ఉంటుంది. అండ్ కైకాల సత్యనారాయణ గారిది కూడా లైక్ అరుంధతి సినిమాలకి ఓల్డ్ సినిమాలకు ఆ టైంలో వెళ్తే ఎంతమంది వస్తారో రబరటయ్య దొడదలాడిచ్చేస్తాం. ఆయన ఇంకా లేట్ ఏజెస్కి వచ్చేసరికి అరుంధతికి వచ్చేసరికి ఇంకా మురారి ఆ టైంలో ఇంకా అయింది బాగా ముద్దుగా అయిపోతాడు. చూడడానికి ఏమన్నా ఒక చుట్ట
స్మూత్గా నేను బయటకు వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సూర్య ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచిగా సక్సెస్ అవ్వాలని నువ్వు అనుకున్నవన్నీ ఇండస్ట్రీలో కూడా ఇంకా మంచి ఆఫర్స్తో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లిగా మన తెలుగు ప్రేక్షకులను అందరినీ ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివన్, థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సియా బాయ్.